అంటు కట్టబడుతున్న మనం, దేవునిలో ఎదుగుతున్న మనం ప్రతిరోజు కూడా బలవంతులుగా మార్చబడాలి. బలవంతులుగా లేకపోతే, బలహీనమైతే శత్రువు వచ్చి దాడి చేయడానికి అవకాశం కలుగుతుంది. ఆత్మలో బలవంతులుగా లేకపోతే, ఆత్మలో బలవంతులుగా ఉండడానికి ఇష్టపడకపోతే, నాకేంటండి అన్నీ బాగానే ఉన్నాయి, ప్రార్థన లేకపోతే ఏమైద్ది అనుకుంటాం. ప్రార్థనలో ఎక్కడ కూడా మనం వెనుకడుగు వేసేవారిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో కనబడుటలో, దేవుని సన్నిధి అంటే మందిరం అని నేను అనట్లా, ప్రతిరోజు మీరు మీ కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడే విషయంలో బలహీనులు కాకూడదు. ప్రతిరోజు కుటుంబంగా కలిసి ఆరాధన చేసే విషయంలో బలహీనులు కాకూడదు. ఒక్క పూటే కండి మానింది ప్రార్థన, ఒక పూటే కదండి చేసుకుంది ప్రార్థన. రోజు చేసుకుంటున్నాగా, రోజు చేసుకున్న దారి వేరే. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటావా అని వాడు ఎదురు చూస్తుంటాడు. నువ్వు ఎప్పుడు బలహీనులుగా మార్చబడతావా అని ఎదురు చూస్తుంటాడు. ఈ రోజున బలహీనులమైతే దేవునిలో మనం ఎలా ఎదగగలుగుతాం? బలవంతులుగా మనము మార్చబడదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనమందరం ఎలా మార్చబడాలి? దానికి ఏం తినాలి? ప్రతిరోజు రాత్రిపూట నానబెట్టుకున్న 4 బాదం పప్పులు లేదా ఏదైనా మంచి ఆహార పదార్థాలు తింటే బలం వస్తుందా? అలా కాదండి, పలానా ఫ్రూట్స్ తినాలి, పలానా ఆహారం తినాలి, రోజు మటన్ కైమా తెచ్చుకొని తింటే బలం వస్తుంది. ఇదేగండి మన బలం. మన బలం దేనిలో రావాలో తెలుసా? ప్రార్థన చేయడానికి మనం బలవంతులుగా మార్చబడుదుముగాక. ఉపవాసం ఉండడానికి మనం బలవంతులుగా మార్చబడుదుముగాక. ఆయన సంధిలో మర్ర పెట్టడానికి మనం బలవంతులుగా మార్చబడుదుముగాక. ఆయన పాదాలు పట్టుకొని మన కన్నీళ్ళతో ఆయన పాదాలు కడగడానికి మనం బలవంతులుగా మార్చబడుదుముగాక.